అందరికీ నమస్కారం, నేను మీ రాజా. ఈ రోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తానండి. రవ్వ దోశ. గ్రైండింగ్ మిక్సీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోశ ఎలా చేయాలో పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపిస్తానండి. కొంచెం హోటల్ స్టైల్లో ఇదే విధంగా చేస్తారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా రవ్వ తీసుకోండి. నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి 1/4 కప్పు వరకు మైదా తీసుకోండి. మైదా వచ్చేసి కొంచెం తక్కువగా తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండి తీసుకోండి. ఇంట్లో ఆడిచిన బియ్యం పిండి అయినా సరే, అంగట్లో ఉన్న బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు నీళ్ళు పోసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకోవాలి. ఫస్ట్ రవ్వ పిండి అంతా బాగా కలిసే విధంగా అంతా బాగా కలపాలండి. కొంచెం కూడా లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక మిక్సర్ తీసుకొని ఈ రెసిపీ కోసం ఒక 5 కప్పుల దాకా నీళ్లు పడుతుందండి. అన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. స్వీట్ రెసిపీలు కూడా ఉన్నాయి. అన్ని రకాల రెసిపీలు ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. చాలా ఈజీగా చూపిస్తుంటున్నాను. పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపిస్తుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంట్లో చేసేదానికి టైం లేనప్పుడు, సమయం లేనప్పుడు, ఏం చేయాలని తోచనప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే టేస్ట్ మాత్రం మీరు మర్చిపోరు. అంత రుచికరంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పిండి వచ్చేసి ఈ విధంగా కలుపుకోవాలండి. 5 కప్పుల దాకా మనం వాటర్ పోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. స్టవ్ మీద ఒక తవా ఫ్రై పెట్టుకోండి. కొంచెం నీళ్ళు పోసుకోండి. పోసుకున్న తర్వాత గుడ్డ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ ఇలా నీట్గా తుడుచుకొని బ్యాటర్ పిండి అనేది చూడండి వీడియోలో నేను చూపించే విధంగా వేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ గెరెట్తోనే చూపిస్తుంటున్నాను. మీరు అవైలబుల్గా ఉన్న ఈక్వల్గా ఉన్న ఒక చిన్న కప్పు కానీ లేదంటే చిన్న గ్లాస్ కానీ, టీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా పోసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం చిన్నగా వేసుకొని చేసుకోండి. ఎందుకంటే హోటల్లో వచ్చేసి పెద్ద పెనం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా పెద్దగా వేసుకుంటారు. మంట అంతా కరెక్ట్గా ఉంటుంది. కానీ మనకి ఇంట్లో చేసేటప్పుడు మాత్రం కొంచెం చిన్నగా ఉండే పెనంలో చేసుకుంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువగా పెద్దగా వేసుకోకుండా ఇలా చిన్నగా వేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు వస్తుంది దోశలు, రవ్వ దోశ. ఇలా పిండి అంతా ఆరిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే తురుముకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ రాసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ వచ్చేసి ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనము నిదానంగా ఈ దోశ పెంకులోంచి దోశని తీసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చూసుకోండి. ఒకేసారి తీసేటప్పుడు అది విరిగిపోతుంది. ఎందుకంటే పల్చగా వేసుకున్నాం కాబట్టి నిదానంగా తీయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పిన ఈ కొలతతో మీరు చేసుకున్నారంటే సూపర్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇలాంటి మంచి మంచి రెసిపీలు చేసి చూపిస్తుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలు కలుద్దాం. ధన్యవాదాలు.